తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలెక్ట్ కమిటీ సమావేశం జరిగింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, క్రైమ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ చర్చించింది. మరోసారి హెడ్ బిల్, స్పీచ్ బిల్ కాపీలను సభ్యులందరికీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారు. అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం తీసుకువస్తామన్నారు. శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా తమ కమిటీ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు సమాజంలో పేరొందిన వారి సలహాలు తీసుకుంటామని అన్నారు. వ్యక్తుల గౌరవం కాపాడే విధంగా తమ కమిటీ నివేదిక ఉంటుందని వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్వేషపూరితంగా, నేరపూరితంగా ఉండద్దు. దాని భావజాల వ్యాప్తి అటువంటి ప్రచారం, దుష్ప్రచారం లేదా అబద్ధాలకు సంబంధించి లేదా మనిషికి యొక్క అనేకమైన అంశాలు, మతము, లింగ, ప్రాంత, కుల, ఇతర అనేకమైనటువంటి ఏదైతే అంశాలకు సంబంధించినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే నేరపూరితమైనటువంటి ఆ ఉద్దేశంతో జరిగేటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు రాజ్యాంగంలో భారత శిక్షణ పుస్తకం 254/2 ఉన్నటువంటిది కానీ, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ లోపల క్రిమినల్ సబ్జెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగా కానీ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల లోపల వాటిని అన్నింటి చర్చ చేసి భవిష్యత్తులో ఇవి తప్పు అనిపించేటువంటి సమాజంలో భావం కలిగజేసే దాని కొరకు కమిటీ ఒక మంచి సృజనాత్మకమైనటువంటి నివేదిక అందరి సలహా సూచనలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈరోజు కూడా అందరు పాల్గొన్నారు. తప్పకుండా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అన్ని దానిలో సభలో ఆ రోజు బిల్లులో ప్రవేశపెట్టినప్పుడు సభ్యుల అభిప్రాయం ప్రకారంగా బిల్లు నెంబర్ 28 మీరు గమనించినట్టయితే దీన్ని ప్రభావితం చేయగలిగే అన్ని అంశాలు, లింగ, ప్రాంత, మత, కుల అన్ని అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కొత్త విద్వేషపూరితమైన ఉద్దేశము లేదా నేరపూరితమైనటువంటి అంశాలకు సంబంధించి అన్ని అంశాలకు పరిగణలోకి వస్తాయి. కావాలని కోరుకుంటున్నాం. కావడానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు, సభా గౌరవము, భవిష్యత్ కాలంలో ఈ సెలెక్ట్ బిల్ కమిటీ ఇచ్చేటువంటి ఈ యొక్క నివేదిక భవిష్యత్ తరంలో అందరూ దాన్ని అటువంటి ఉదాహరించుకునే విధంగా ఉండడం కొరకు మా ప్రయత్నం.